హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. రోజు మార్నింగ్ లేవగానే ఏదో ఒక పని చూపిస్తాను కదా! ఈరోజు ఏంటి డైరెక్ట్ కేక్ చూపిస్తుంది అనుకోకండి. నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతది. ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే అండి. సో, అందుకనేసి నిన్ననే కేక్ బేస్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా నైట్ అయితే దానిపైన ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టానండి. పొద్దున్నే డీమౌల్ చేశాను. సో, నైట్ అంతా ఇంకా అది పొద్దున ఎలా వస్తదో ఏమో అనేసి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానండి. అందుకే పొద్దున్న లేవగానే ఫస్ట్ దాన్నే చూసాను. ఇంకా నైట్ కలలో కూడా నేను నిన్న చేసిన కేక్ పాడైనట్టు కలొచ్చిందండి. సో, ఎలా వస్తదో ఏమో అని ఆ టెన్షన్ ఉండే. ఇంక ఇక్కడైతే లేచినాక పాలు కాగబెట్టానండి స్టవ్ మీద అయితే. ఇంకా పాలు కాగగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టాను. ఇంకా కందిపప్పు కూడా ఆల్రెడీ అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా దీన్నైతే కుక్కర్‌లోకేసుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా మొన్న కళ్యాణ రసం చేశాను కదండీ! అదే చేద్దామనుకుంటున్నాను. ఈరోజైతే పెద్ద పెద్ద రెసిపీస్ ఏం పెట్టుకోవట్లేదండి. డేని చాలా పీస్‌ఫుల్‌గా పెట్టుకున్నాను. మనకేంటంటే స్పెషల్ అంటే బర్త్‌డే గానీ, మ్యారేజ్ డే గానీ, ఏదన్నా పండుగొచ్చినా గానీ, ఆ రోజు మొత్తం ఇంకా చాలా పనుంటది కదా! మనం కొన్ని స్పెషల్స్ ఎక్కువ చేయాలనుకుంటాము. దానివల్ల ఏంటంటే ఇంకా డే మొత్తం పనులు చేయడానికే సరిపోతదండి. కనీసం రెస్ట్ కూడా దొరకదు. రోజు ఇంకా పనులలోనే ఉంటాం. మళ్ళీ ఈరోజు కూడా ఇంకా కొంచెం ఎక్కువ పని పెట్టుకొని రెస్ట్ లేకుండా ఉండడం అవసరమా? సింపుల్‌గా వంట పని కంప్లీట్ చేసుకొని ఇంకా డే మొత్తం ఖాళీగా మంచిగా మా హస్బెండ్‌తో టైమ్ స్పెండ్ చేయాలనేసి అనుకున్నానండి. అందుకనేసి ఎక్కువ ఎక్కువ పనులైతే పెట్టుకోలేదండి. ఇంకా ఈరోజు ఏంటంటే మా పాపకి స్కూల్ కూడా ఉందండి. సో, పాపని స్కూల్‌కి పంపించాలి కాబట్టి పొద్దున్నే వంట పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందాకైతే టీ పెట్టాను కదండీ! అది మరగగానే మా హస్బెండ్ కోసం ఇచ్చానండి. ఇంకా స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత ఆలు ఫ్రై చేద్దామనేసి అయితే ఆలు కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు కూడా కొంచెం లేట్‌గానే లేచానండి. నిన్న కేక్ చేసి అదంతా అంటే నైట్ లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ పడుకునేసరికి కూడా చాలా టైం పట్టిందండి. సో, అందుకనేసి ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను. ఇంకా దట్టు పాపకి స్కూల్ ఉంది కదండీ! కాకపోతే స్కూలుకి అంత హడావిడిగా పంపించను. నెమ్మదిగా ఒక 10, 20 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అనుకునే పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా నేను అలా అనుకున్నానే గానీ పనులన్నీ టైంకే అయిపోయాయండి. మా హస్బెండ్‌కైతే ఈరోజు లీవ్ ఇచ్చారండి. ఇంకా హాలిడేనే. మా పాప వాళ్ళకేమో రేపిచ్చారు. నేను అది కూడా ఒక మంచికే అనుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఈ పిల్లలిద్దరు ఇంట్లో ఉంటే ఆ కేక్ చేసే కొంచెం టైం కూడా నన్ను కేక్ చేసుకోనియరు. వీడియో ఎడిటింగ్ చేసుకునేవారండి. ఇంక మా పాప స్కూల్‌కెళ్ళిపోయిందనుకో నేను బాబుని పడుకోబెట్టి పీస్‌ఫుల్‌గా కేక్ చేసుకొని ఇంకా మిగతా టైంలో అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకనేసి నాకు స్కూల్ ఉన్నదే మంచిదనిపించిందండి. ఇంక ఇక్కడైతే ఆలు ఉంటది కదా! అది మొత్తం పీల్ చేసుకొని తర్వాతయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో అయితే వేసుకుంటున్నానండి. మొన్న కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను ఆలు అయితే. సో, ఆ రోజు ఆలు ఫ్రై అంత నచ్చలేదు అనేసి అన్నారు మా హస్బెండ్ అయితే. సో, అందుకనేసి ఈరోజు కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదండి. సో, ఏదో ఒకటి నానబెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంకా పూరి చేద్దామా అనేసి అనుకున్నాను గానీ, పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఎందుకులే, ఇంకా కేక్ ఎలాగో తింటాం కదా! అది అయిపోతది. మళ్ళీ ఇది అవసరమా అనిపించిందండి. సో, ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకొక సైడ్ అయితే ఆల్రెడీ పప్పు కుక్కర్ పెట్టానండి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. సో, ఆలు కర్రీ కూడా చాలా సింపుల్‌గా ఫ్రై చేస్తున్నానండి. ఆలు అయితే ఇంకా అంటే వాటిని ఉడకబెట్టను కూడా ఉడకబెట్టలేదు. డైరెక్ట్ ఇంకా ఆయిల్‌లోనే ఫ్రై చేస్తే అయిపోతదనేసి అయితే చేస్తున్నానండి. ఓన్లీ కళ్యాణ రసంతోనే తింటారు పిల్లలైతే. కాకపోతే మాకు ఓన్లీ అది తినాలంటే ప్లెయిన్‌గా అనిపిస్తుంది. సో, అందుకనేసి కొంచెం ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా టిఫిన్‌కి ఏం లేదనుకోకండి. నిన్న నైట్ చపాతీలు చేశాను. ఆ చపాతీలయితే ఉన్నాయండి. ఇంకా మా బాబుకైతే ఒకటి పాలల్లో ఏసి తినిపిచ్చేసాను. మా పాప ఈరోజు కొంచెం లేట్‌గా లేచిందండి. తనకు బ్రేక్‌ఫాస్ట్ ఏం వద్దనేసి కొన్ని పాలైతే తాగింది. ఇంకా తనకి కొంచెం చపాతీ ఉంటే ఆ చపాతీ ఆలు కర్రీ అయితే స్నాక్స్ బాక్స్‌లో అయితే పెట్టేసానండి. ఇంకా మామూలుగా లంచ్ బాక్స్‌లోకైతే రసము కళ్యాణ రసం ఉంది కదా! అది పైనుంచి మళ్ళీ కొంచెం ఈ ఆలు పీసులయితే పెట్టేసానండి. సో, మొత్తానికి ఎలానో అలా అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి టైంకైతే. ఇంకిక్కడ ఆలు కర్రీ అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పప్పు ఉడకగానే ఈ కళ్యాణ రసం అయితే స్టార్ట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటదండి ఇది. పప్పుచారు అని కూడా అనొచ్చు దీన్నైతే. దీంట్లో మనం కూరగాయలు అవి ఏం వేసుకోము గానీ చాలా టేస్టీగా ఉంటది. మొన్న చేస్తే మా పిల్లలకు నచ్చిందండి. సో, అందుకనేసి మళ్ళీ గూడా ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్‌లో అయితే మనం ఫస్ట్ ఆయిల్ బాగా వేడవ్వగానే దాంట్లో అయితే కొన్ని
ఇవేంటి వీటిని ఏమంటారు? ఆవాలుంటాయి గదండీ! టైంకి పేరు గుర్తు రావట్లేదు. ఆవాలేసుకోవాలి. ఆవాలు చిటపటలాడగానే ఎండుమిరపకాయలు, పసుపు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న టమాటాలేసుకున్నానండి. టమాటాలయితే ఒక 3 వరకు ఏసుకున్నాను. ఇంకా ఈ ఆయిల్‌లో అయితే టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా అవి ఉడికాకైతే ఉడికించుకున్న పప్పు ఉంటది కదా! ఇంకా పప్పు దీంట్లోకేసుకోవాలండి. ఇంకేసుకొని పప్పును కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకిక్కడ అదే చూపిస్తున్నాను చూడండి. టమాటాలు ఉడకగానే ఇంకా పప్పయితే వేసుకున్నానండి. సో, ఇంక పప్పు కూడా కొంచెం ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడైతే దీంట్లో చింతపండు రసం ఏసుకుంటున్నానండి. చింతపండు రసం గూడా ఎక్కువేమి వేసుకోను. కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. ఓన్లీ ఇంకా చారు ఉంటది కదా! పచ్చి పులుసు అది చేస్తే ఏంటంటే పిల్లలకి బాగా అంటే ఆల్రెడీ జలుబుందండి. ఇంకా జలుబు చేస్తదనేసి ఇంకా ఇలా పప్పుతో చేస్తున్నాను. సో, పప్పేస్తే కొంచెం టేస్టీగా గూడా ఉంటది కదా! సో, అందుకనేసి ఇలా చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే నేను అంతకుముందు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ చేసేదాన్ని రెగ్యులర్‌గా. మళ్ళీ ఈ మధ్యలో ఆపేసానండి. ఇంక ఇప్పుడు ఈ సమ్మర్‌లో అయితే ఇది చేసుకోవడం బెటర్ అండి. పిల్లలకి ఏ ఫ్రై కర్రీ పెట్టినా దానికి అంటే దానిలోకి ఇది పెడితే బెటర్ అండి. మంచిగా తింటారు. ఇక నిన్న మొత్తం మా బాబు అసలు ఏం తినలేదని చెప్పాను కదండీ! ఇంకా ఈరోజు ఈ రసంతో అయితే మంచిగా తిన్నాడండి. ఇంక ఈ రసం మరిగేటప్పుడైతే మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర ఉంటాయి కదా! దంచి వేశాను. ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు గూడా వేసి బాగా మరిగించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. ఇదైతే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి సింపుల్‌గా అయిపోతదండి. పని చాలా తక్కువ ఉంటది. సో, ఇంకిక్కడ మా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. వెళ్ళగానే ఇంకా బోళ్ళుంటాయి కదా! పొద్దున వంట చేసిన బోళ్ళు. సో, ఆ బోళ్ళన్నీ ఫాస్ట్‌గా అయితే తోముకుంటున్నానండి. ఇంకా పాపతో పాటు బాబుకి గూడా స్నానం చేపిచ్చాను గానీ, ఇంక తను ఇంత పొద్దున్నే పడుకునేలా లేడండి. సో, అందుకనేసి నేనైతే నా పని చేసుకుంటున్నాను. సో, పొద్దున్నే అంటే ఇప్పుడే పని కంప్లీట్ చేసుకున్నాననుకో, ఆఫ్టర్‌నూన్ టైంలో ఇంకా కొంచెం ఖాళీ టైం దొరుకుతది కదా! సో, అందుకనేసి ఇప్పుడే పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటున్నానండి. 9:30, 10 వరకే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. డే అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. పోయినసారి ఇంకా మాది 8థ్ వెడ్డింగ్ యానివర్సరీకైతే 8 రెసిపీస్ చేశానండి. అప్పుడు బాబు కొంచెం చిన్నగా ఉండే. అంత ఇబ్బందేం పెట్టలేదండి. ఇంకా నా వంట పని నేనైతే చేసుకున్నాను. ఇప్పుడు 9థ్ వెడ్డింగ్ యానివర్సరీ గదా! 9 రెసిపీస్ చేద్దామంటే ఫస్ట్ మా బాబు అంటే అంతసేపు నన్ను చేయనిచ్చేలా లేడండి కిచెన్‌లో అయితే. సో, ఇంకా బాబుని ఇబ్బంది పెట్టుకుంటూ, నేను ఇబ్బంది పడుకుంటూ అవన్నీ చేయడం అవసరమా? సింపుల్‌గా ఈ డేని ఇలా పెట్టుకుంటే అయిపోతది కదా! ఎక్కువ పనులెందుకు? రోజు ఎక్కువ పనులే ఉంటాయి కదండీ! సో, అందుకనేసి నేను ముందే అనుకున్నాను. చాలా సింపుల్‌గా ఉండాలి ఈరోజు మెన్యూ అనేసి. సో, అందుకనేసి అలా సింపుల్‌గా అయితే చేసేసానండి. ఇంకా అలా సింపుల్‌గా చేసిందే మా బాబుకైతే నచ్చింది. ఇంకిక్కడైతే బోళ్ళు మొత్తం తోమి కడిగేసానండి. అదంతా మీకైతే ఏం చూపిచ్చలేదు గానీ, ఇక తర్వాత అయితే కేక్ ఐసింగ్ చేసుకుందామనేసి కేక్‌కి కావాల్సినవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను గదండీ! ప్రతీదీ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నాను. సో, ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేద్దామనుకుంటున్నానండి నేనైతే. ఇంకా ఆ బేస్ నైటే జేసుకున్నాను. ఈ ట్రఫుల్ కూడా నైటే ప్రిపేర్ చేసుకున్నానండి. నిన్నటి వీడియోలో పెట్టాను. అంటే మీకెవరికైనా కావాలంటే వెళ్లి చూడండి ఎలా చేశాను ఏంటి అనేసి. సో, ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేశాను గానీ, ఇది చేయడం అయితే కొంచెం ఇబ్బందే అనిపిచ్చిందండి. నార్మల్ పేస్ట్రీ చేసే కంటే ఇది చేయడం కొంచెం టఫే అండి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ఇది చేయాలంటే. ఇక్కడ కేక్ చూడండి ఎంత వచ్చిందో అసలు. ఇది వెజ్ కేకే అండి. అయినా గానీ సూపర్‌గా వచ్చింది. సో, 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. మస్తు ఫ్లఫీగా వచ్చిందండి. సో, మీకు చూస్తేనే అర్థమైపోతది. ఆ క్రమ్స్ అనేటివి కట్ చేసుకుంటేనే ఇట్లా ఊడిపోతున్నాయి. అంటే అంత స్పాంజీగా అయితే వచ్చిందండి. ఫస్ట్ 2 లేయర్సే కట్ చేసుకుందాం అనుకున్నాను గానీ, సో, అది ఏంటంటే కింది లేయరు బాగా అంటే కొంచెం మందంగా అనిపిచ్చిందండి. సో, అందుకనేసి మళ్ళీ 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా క్రమ్స్ అన్నీ అయితే ఆ బోర్డ్ మీద నుండి తీసేసానండి. తీసేసి అయితే ఇంకిక్కడ కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈ కేక్ బేస్ ఉంటది కదా! దీనికైతే ఈ చాక్లెట్ ట్రఫుల్ కొంచెం పెట్టుకుంటున్నానండి. స్పాంజ్ అనేది జరగకుండా ఉండడానికైతే. సో, ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్ ఇంత కష్టపడి చేశాను గానీ, నాకైతే పెద్దగా నచ్చలేదండి నిజంగా చెప్పాలంటే. మొత్తం చాక్లెట్ అనిపిచ్చిందండి. చాక్లెట్ లవర్స్‌కైతే చాలా నచ్చుతది. ఇంకా ఇది చేసుకోవడం గూడా ఈజీ అండి. అంటే ఇది అప్లై చేయడం ఇది కొంచెం టఫ్ గానే ఆ కరెక్ట్ షేప్ తీసుకురావడం, డిజైన్ తీసుకురావడం కొంచెం టఫ్ గానే చేసుకోవడం మాత్రం ఈజీయే అండి. ఎందుకంటే దీనికి బీటరు అవేం అవసరం లేదు. కొంచెం ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటది కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం డిజైనింగ్ గానీ, ఫినిషింగ్ గానీ నీట్‌గా వస్తదండి. ఇంకా మనం ఇంట్లో తినడానికి చేసుకుంటే అంత అవసరం లేదు కదండీ ఫినిషింగు. సో, కాకపోతే ఎవరైనా చాక్లెట్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చుతది. సో, మా పిల్లలకు నచ్చిందండి. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు.
నచ్చలేదు. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళకి గూడా ఇచ్చాను. వాళ్ళు గూడా మొన్న చేసిన కేక్సే బాగున్నాయి అనేసి అన్నారండి. అంటే పేస్ట్రీస్ ఇష్టపడేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు గానీ అలా ఈ చాక్లెట్ ఎక్కువైతే ఇష్టపడరు గదండీ. నార్మల్‌గా క్రీమే ఇష్టపడతారు. సో, పిల్లలకైతే నచ్చుతది. ఇంకిక్కడ చూసారు కదండీ! ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ ఏసుకొని చాక్లెట్ ట్రఫుల్ ఉంది కదా! దీన్నైతే ఈ పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొనే పెడుతున్నానండి. పెట్టి నార్మల్‌గా స్పాచులా తోటైతే కొంచెం అటు ఇటు సర్దేశాను. ఇంకొక లేయర్ కూడా అలానే పెట్టుకున్నానండి. సో, మొత్తానికైతే 3 లేయర్స్ పెట్టుకొని ఇంకా దీన్నైతే క్రమ్ కోల్‌లా చేసుకున్నానండి. ఇది చాక్లెట్ కాబట్టి ఏంటంటే అటు ఇటు అంత ఈజీగా ఏం జరగట్లేదండి. స్మూత్‌గా అయితే కొంచెం హార్డ్‌గానే ఉంది. ఇంక ఇది నైటే చేసి పెట్టుకున్నాను కాబట్టి బాగా చిక్కగా అయినట్టు అయిపోయిందండి. సో, మొత్తానికి ఇంకెలానో అలా అయితే చేశాను. టేస్ట్ అయితే బావుందండి. చాక్లెట్ మొత్తం వచ్చింది కేకు. కాకపోతే ఏంటంటే చాక్లెటే కొంచెం ఎక్కువుంటదిగ. చాక్లెట్ చెప్పాను కదా! చాక్లెట్స్ లవర్స్ అయితే ఇష్టంగా తింటారు. ఇంకా మనలాంటి చాక్లెట్ నచ్చని వాళ్ళకైతే పెద్దగా నచ్చదు. సో, ఇది కూడా నేర్చుకోవాలి కదా! అన్నట్టుగా అయితే నేను ట్రై చేశానండి. ఇంకా ఇదైతే ఇంకా థర్డ్ లేయర్‌కి గూడా సేమ్ అలానే మామూలుగా షుగర్ సిరప్ ఏసి మిగిలిన క్రీమ్ మొత్తం అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని చుట్టూ కూడా కొంచెం నీట్‌గా అయితే అన్నాను. అనేసి ఇంకా బోర్డ్ ఉంటది కదండీ! ఇంకిక్కడ చూసారు కదా! చుట్టూ అయితే మళ్ళీ కొంచెం క్రీమ్ తీసుకొనైతే అక్కడ క్రమ్స్ అంటే ఏం లేకుండా అయితే ఫిల్ చేసుకుంటున్నానండి. ఇంకా చుట్టూ ఆ బోర్డ్ మీద పడ్డది కూడా దాని తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానులెండి. నీట్‌గా కనిపించడం కోసం అయితే. సో, కింద అయితే ఒకటి నాప్కిన్ లాంటిది వేసుకున్నానండి. ఆ పైన బేస్ జరగకుండా ఉండడానికైతే. సో, ఇంకిక్కడ మొత్తం క్రమ్స్ లేకుండా అయితే అప్లై చేసుకొని తర్వాత అయితే బోర్డ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొనైతే క్లీన్ చేసుకుంటున్నానండి. దీన్ని తర్వాత మళ్ళీ దీని పైన ఇంకొక లేయర్ అయితే పెట్టుకోవాలండి. అంటే ఫైనల్ ఫినిషింగ్ అయితే. ఇప్పుడు దీన్ని సెట్ అవ్వడానికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. పొద్దున్నే బట్టలు మిషన్‌లో వేశానండి. ఇప్పుడు ఎండేయడానికి పైకొచ్చాను. సో, నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చారండి. నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాను. బాబు అయితే పడుకున్నాడండి. ఈరోజు కొంచెం ఎక్కువ సేపే పడుకున్నాడు. నేను ఇంకా మా హస్బెండ్ అయితే చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశామండి ఈరోజైతే. నేను ఇక్కడైతే నిన్నటి బట్టలుండే అండి. సో, ఆ బట్టలన్నీ ఫస్ట్ తీసి తర్వాత ఈరోజు బట్టలన్నీ ఎండేస్తున్నానండి. బయటైతే అసలు ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడు నేనేసుకున్నది కూడా కొత్త డ్రెస్సే అండి. మొన్న తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే. మ్యారేజ్ డే కోసం అనేది తీసుకున్నాను. సో, ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్సే వేసుకున్నానండి. మా హస్బెండ్ ఏమో పొద్దున్నే పూజ చేశారు. తను పూజ చేశారు కదా! అనేసి నేనైతే నార్మల్‌గా దేవుడికి దండం పెట్టుకున్నానండి. ఈవినింగ్ అయితే టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. మార్నింగే వెళ్దాం అనుకున్నాం గానీ పాపకి స్కూల్ ఉందని చెప్పాను గదండీ! ఎందుకు హడావిడిగా అంటే పాపను స్కూల్‌కి పంపించాలి. మళ్ళీ పాప లేకుండా గుడికెళ్ళడం అవసరమా? సాయంత్రం అయితే కొంచెం పీస్‌ఫుల్‌గా వెళ్దాం అన్నట్టు అనుకున్నామండి. ఈవినింగే ఎక్కువ మందైతే వస్తారు. అందరూ అంటే జాగారం ఉన్న వాళ్ళైతే ఒక్క పొద్దు ఇడిచి ఈవినింగే గుడికెళ్తారు కదా! సో, మనం గూడా ఈవినింగే వెళ్దాం అనేసి అనుకున్నామండి. సో, నేనైతే ఒక 10, 11 ఇయర్స్ ఉన్నానండి జాగారం అయితే. తర్వాత వదిలేసాను. అంటే ఒకసారి పడలేదు నాకు. సో, అప్పుడు వదిలేసానండి. మళ్ళీ అయితే ఎప్పుడైనా మండే వస్తే స్టార్ట్ చేయాలి. మీలో ఎంతమంది జాగారం ఉన్నారో కామెంట్ చేయండి. మీరు జాగారం ఉండి ఎటెళ్లారో గూడా కామెంట్ చేయండి. మేమైతే అంతకుముందు రామప్ప అట్లా వెళ్ళేటోళ్ళం. పెళ్ళైన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నానండి. నేనొక్కదాన్నే. ఫోను చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ అలా ఉన్నాను. సో, మా హస్బెండ్ అయితే అంటే అంతకు ముందెప్పుడో ఉన్నారట గానీ పెళ్ళైనప్పటి నుంచి అయితే తను లేరండి. సో, ఆ బట్టలు ఎండేసొచ్చాక మా బాబయితే లేవలేదనేసి నేను ఈ కేక్ తీసుకొనొచ్చానండి ఫ్రిడ్జ్‌లోంచి. ఫైనల్ ఫినిషింగ్ ఇద్దామనేసి. మా బాబు అప్పుడే లేచాడండి. నేను స్టార్ట్ చేశానో లేదో. సో, ఒక సైడ్ ఏడుస్తూ ఉన్నాడు. నాకైతే కొంచెం హడావిడి అనిపిచ్చింది. సో, మళ్ళీ కొంచెం చాక్లేట్ ట్రఫుల్ ఉంటది కదండీ! ఆ ట్రఫుల్‌నయితే ఈ కేక్ పైన మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం నీట్‌గా అయితే అంటున్నానండి. ఇది ఫైనల్ ఫినిషింగు. అంత నీట్‌గా అయితే ఏం రాలేదండి. నేనే చెప్తున్నాను ఫస్టే. సో, మొత్తానికైతే ఎలానో అలా అయితే చేశానండి. కేక్ టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. చాక్లెట్స్ లవర్స్ అయితే ఇష్టంగా తింటారండి దీన్నైతే. సో, ఇది మొత్తం ఇట్లా నీట్‌గా అనుకున్నాక ఏం చేశానంటే కొంచెం క్రీమ్ అయితే నేను పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని రోజెట్స్ వేద్దామనుకున్నానండి. రోజెట్స్ వేసుకునే ముందయితే ఈ స్పాచులా ఉంటది కదా! ప్యాలెట్ నైఫ్ ఉంటది కదండీ! దాన్ని వేడి నీళ్ళలో ముంచుకుంటూ అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చామండి. ఇచ్చి మళ్ళీ చుట్టయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం షైనీ లుక్ వస్తదనేసి అయితే అలా చేశానండి. చేసి రోజెట్స్ ఇద్దామని స్టార్ట్ చేశాను గానీ, నా దగ్గర నాజిల్స్ ఉన్నాయండి. కాకపోతే ఏది ఏ డిజైన్ వస్తదో నాకు తెలియదు. సో, ఒకటైతే తీసుకున్నాను. బానే వస్తది కావచ్చు అనుకోని. కాకపోతే అదేంటంటే సరిగ్గా రాలేదండి. రాకపోయేసరికి దీని చుట్టూ
చుట్టూ ఇలా బార్డర్ ఇచ్చి అంటే ఒక బార్డర్‌లా అయితే వేసుకుంటున్నాను. ఇంకా అక్కడ కూడా సరిగ్గా అయితే రాలేదండి. ఇంకా తర్వాత ఇంకొక నాజిల్ పెట్టుకున్నాను. ఇంకా దాంతో గూడా వేస్తుంటే నార్మల్ క్రీమ్ అయితే బానే వచ్చేది. ఇది ట్రఫులు ఇంకా నాకు కొంచెం ఐడియా లేదు గదండీ! సో, దానివల్ల అయితే అంత ఏం రాలేదు. ఆ రోజెట్స్ కూడా నార్మల్‌గా వచ్చాయనిపించింది నాకైతే. దీని బదులు విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైన రోజెట్స్ ఏసినా అయిపోతుండే అనే ఫీలింగ్ వచ్చిందండి. అసలు ఒకరోజు అంటే కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని విప్ చేసుకొని నాజిల్స్ అన్నీ పెట్టి ఇంకా ఏ నాజిల్ ఏ డిజైన్ వస్తదో అనేసి ఆ నాజిల్ పక్కన పెట్టుకొని ఆ డిజైన్ ఫోటో తీసుకుంటే నాకొక ఐడియా ఉంటదనే ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడైతే ఇంకా మా బాబు వచ్చాడని చెప్పాను కదండీ! ఇంకా ఆ కేక్ అయితే ఎలానో అలా ఫినిషింగ్ చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా అది కావాలని మా బాబు గోలండి. సో, ఇంకా నేనేమో ఎత్తుకొని హాయ్ చెప్పు అని డైవర్ట్ చేస్తున్నాను. తనేమో ఇంకా నేను అక్కడెక్కడో పైన పెట్టాననుకోని పైన చూపిస్తున్నాడండి. కావాలి అనేసైతే. సో, మా బాబు కూడా ఈరోజు కొత్త డ్రెస్ ఏసానండి. ఇంక తను ఏంటంటే నార్మల్‌గా డ్రెస్‌లేస్తే అంత హ్యాపీగా ఫీల్ కాడండి. మనం ఫ్రెష్ చేపిచ్చాక కొత్త డ్రెస్ ఏస్తే హ్యాపీగా ఫీల్ అయితాడు. సో, అందుకనేసి మా బాబు కోసం అయితే ఈరోజు కొత్త డ్రెస్ ఏసానండి. ఇంకా మా బాబు కొద్దిసేపు ఇంకా అలా అది ఇది అడిగాడండి. ఇంక తర్వాత హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంక తనకైతే తినిపిచ్చేసానండి అన్నమైతే. ఇంక అన్నం తిన్నాక మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో, ఈ మూకుడు ఉంటది కదా! దీన్ని తీసుకొచ్చి ఇంక దాని మీద కూర్చొని దాంతో ఎన్ని ఆటలాడుతున్నాడో అండి. ఆ మూకుడు మొత్తం ఇంకా సొట్టబోయిందని అనుకున్నాను నేనైతే. కాకపోతే బానే ఉందిలెండి. కాసేపు దాని మీద కూర్చుంటున్నాడు. ఇంకా కాసేపేమో దాని మీద పడుకుంటున్నాడండి. మొత్తానికి దాంతో అయితే ఫుల్లుగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకుంటే ఆడుకోనీలే. మా బాబుని డిస్టర్బ్ చేశాననుకో, ఇంకా తను నన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఇదంతా ఎందుకు అనేసి ఇంకా సైలెంట్‌గా అయితే చూస్తున్నానండి. ఇంకా కాసేపయితే నేను, మా హస్బెండ్, మా బాబుని అలా చూసుకుంటూ టైమ్ స్పెండ్ చేశామండి. ఇంక తర్వాత అయితే పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికని బయటికెళ్తున్నాము. అలాగే మా హస్బెండ్ అయితే మ్యారేజ్ డే కోసం ఏం తీసుకోలేదండి. అంటే డ్రెస్సులు అలా ఏం షాపింగ్ చేయలేదు. పిల్లల బర్త్‌డే కోసం అప్పుడు డ్రెస్సులు తీసుకున్నాడు. ఒక 2 అలా. సో, అందులో ఒకటైతే అలానే పెట్టాడండి పక్కకు. ఒకటి అంటే బర్త్‌డేకేసుకున్నాడు. ఇంకోటైతే పక్కన పెట్టాడు. తీసుకొని గూడా 6 మంత్స్ అవుతుందండి. ఇంకా ఆ డ్రెస్సే వేసుకుంటా అనేసి అన్నాడండి. సో, నేనేమో ఇంకా మా హస్బెండ్ టీ షర్ట్స్, నైటీ పాయింట్స్ అయితే కొంచెం ఖరాబయ్యాయి. అవైనా తీసుకుందువురా అంటే, ఇంకా సరే వెళ్దాం పదా అనేసి వెళ్తున్నామండి. పాపకు ఈరోజు స్కూల్ కూడా 3:00కే వదిలేసారండి. సో, ఇంకా మేమైతే 2:30కి అలా బయలుదేరాము బయటికైతే. ఇంకా మా హస్బెండ్ టీ షర్ట్స్ అలా తీసుకొని, అలాగే పాపను స్కూల్ నుంచి అయితే తీసుకొద్దామనేసి వెళ్ళామండి. పక్కకే ఉంటది షాప్ అయితే. మా పాప వాళ్ళ స్కూల్ పక్కనే. ఇంక ఇక్కడికైతే వెళ్ళగానే మా హస్బెండ్ అయితే కొన్ని టీ షర్ట్స్ ట్రయల్ చేస్తున్నాడండి. సో, ఇంకా ఒక 3 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాడండి. సో, టీ షర్ట్స్ అయితే నాకు నచ్చాయి. ఈ ఆనియన్ పింక్ కలర్‌ది బావుంటదనుకున్నాను గానీ, లేదండి మా హస్బెండ్‌కది పెద్దగా సెట్ కాలేదు. సో, నేను, మా బాబేమో ఇంక చూస్తున్నాం. మా హస్బెండ్ ఏమో మంచిగా ట్రయల్ రూమ్‌లోకెళ్ళి అన్ని టీ షర్ట్స్ అయితే ట్రయల్ చేస్తున్నాడండి. సో, ఈ వైట్ టీ షర్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. నాకెందుకో వైట్ కలర్‌లో ఉండే డ్రెస్సులన్నీ చాలా ఇష్టం. సో, ఇంకా వైట్ టీ షర్ట్ కూడా తీసుకోమంటే తీసుకున్నాడండి. మొత్తానికి ఇంకా ఒక 3 టీ షర్ట్స్, ఒక 2 నైటీ ప్యాంట్లయితే తీసుకున్నాడు. తీసుకున్నాకైతే ఇంకా మేము ఆ టీ షర్ట్స్ అవన్నీ తీసుకొని కిందికైతే వచ్చామండి. కౌంటర్ దగ్గరైతే ఇంకా మా హస్బెండ్ బిల్ చేపిస్తుంటే, ఇంక నేను, మా బాబయితే కొంచెం సేపు అలా అటు ఇటు చూసాము. ఇంకా చూసిన అంతలోనే నాకైతే ఒక స్కార్ఫ్ నచ్చిందండి. రూ. 100 ఏమో ఉంది. సో, మన లేడీస్‌కి ఎలా ఉంటది చెప్పండి? ఏదైనా షాపింగ్ మాల్‌కెళ్ళాక ఇంక అక్కడ ఏదైనా కొనుక్కోకుండా అయితే బయటికి రాబుద్ది కాదు కదా! సో, నాకు అలానే అండి ఒక స్కార్ఫ్ అయితే రూ. 100 పెట్టి కొనుక్కొని ఇంకా బయటికైతే వచ్చామండి. అప్పటి వరకే ఇంకా 3:00 అలా అయింది. ఇంక వెంటనే పాప స్కూల్ దగ్గరికెళ్ళి పాపని తీసుకొని బయటకొచ్చామండి. మా పాప వాళ్ళ స్కూల్ బయట ఇక్కడ చెరుకు రసం అమ్ముతారండి. ఇంక అప్పుడప్పుడు తాగుతది. ఈరోజు కూడా ఇంక మేము గూడా బయటకొచ్చాం గదా! ఎండ గూడా ఫుల్ కొడుతుంది. ఇంక అంటే మా హస్బెండ్ సరే తాగుదాం రా అని ఇక్కడికి తీసుకొచ్చాడండి. పిల్లలిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి తాగిపిస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ కూర్చోవడం అలవాటండి. సో, ఎప్పుడైనా చెరుకు రసం తీసుకున్నప్పుడు దాని పైన కూర్చొని తాగుతారు. పిల్లలకేమో ఫుల్లుగా జలుబుంది. ఇంక చెరుకు రసం వద్దు అంటే వాళ్ళు ఊరుకోవట్లేదండి. సో, ఇద్దరైతే తాగేశారు. ఇంకా వాళ్ళు చెరుకు రసం తాగడం కంప్లీట్ అయిపోయాక నేను గూడా తాగేసానులెండి. ఇంకా తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. దీంట్లో అయితే సాబ్జా సీడ్స్ వేసి ఇస్తున్నారు. అంటే మనకి చెరుకు కొంచెం వేడి అంటారు కదా! సో, దానివల్ల కొన్ని సాబ్జా సీడ్స్ అయితే వేసిస్తున్నారు. సో, నా గ్లాస్‌లో కూడా చూడండి మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇంకొంచెం తాగిస్తున్నారండి. ఇంకా మిగతాదైతే నేను తాగేసానండి. అల్లం ఫ్లేవరు, నిమ్మకాయ ఫ్లేవర్‌తో అయితే చాలా బావుంది చెరుకు రసం అయితే. మీలో ఎంతమందికి చెరుకు రసం ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఒకప్పుడు అంత నచ్చకపోతుండే గానీ, ఇప్పుడైతే ఇష్టమే అండి. తాగుతాను ఎక్కడైనా కనిపిస్తే.
ఇంకా తాగడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. సో, మా పాప అయితే ఇంకొక సైడ్ ముక్కు గారుతూనే ఉందండి. ఆ చెరుకు రసం తాగేసరికి ఇంకా అది స్వీట్ కదండీ! ఇంకా ఎక్కువనే అయింది జలుబు. మళ్ళీ ఈరోజు ఇంట్లో చాక్లెట్ కేక్ ఇంకా నాకు అదే డౌట్ కొడుతుందండి. పిల్లలకేమో జలుబు ఎక్కువైపోతదేమో అనేసి ఇంకా ఈ మధ్యలో అయితే కేక్స్ ఏం చేయొద్దనుకుంటున్నానండి. సో, ఇంకేదైనా అకేషన్ ఉంటేనే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంటికొచ్చాక మా హస్బెండ్‌కయితే టీ పోసి ఇచ్చానండి. సో, మొన్న మా బాబు కోసం పకోడీ చేశాను కదా! ఇంకా ఒక ముక్కెక్కడో దొరికింది మా బాబుకు. దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడండి. సో, అది కావాలని చూపిస్తున్నాడు. సో, అందుకనేసి తన కోసం అయితే మళ్ళీ కొంచెం ఇక్కడ పకోడీ అయితే చేస్తున్నాను. కొంచెమే పిండయితే కలుపుకుంటున్నానండి ఈరోజైతే. ఎక్కువైతే కలపట్లేదు. పకోడీ పిండి కలిపేటప్పుడు ఏంటంటే వాటర్ అస్సలు యాడ్ చేయకండి. ఆ ఆనియన్స్‌లో వచ్చే వాటర్ ఉంటాయి కదా! వాటితోటే కలుపుకొని పకోడీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తదండి. ఇది ఆనియన్ పకోడీ అయినా గానీ 2, 3 రోజులైనా పాడవదండి. మంచిగా ఫ్రెష్‌గా ఉంటది. మనకు నార్మల్‌గా అంటే సమోసా బండి దగ్గర అలా అమ్ముతారు కదా పకోడీ. ఆ పకోడీ ఎంత టేస్టీగా ఉంటదో ఇది కూడా అలానే ఉంటదండి. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని పకోడీలు చేసి తర్వాతయితే కొంచెం స్వీట్ కార్న్‌తో కూడా పకోడీలా ట్రై చేశాను గానీ, ఇంకా ఆ స్వీట్ కార్న్ ఏంటంటే పైకి పేలుతూ ఉందండి. నాకైతే భయమేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసి మిగిలిందైతే కొంచెం పడేసానండి. ఇంకిక్కడ చూడండి మీకైతే అదే చూపిస్తాను స్వీట్ కార్న్‌దయితే. సో, మా పాప ఏంటంటే అది కావాలి అనేసి దగ్గరికే వస్తుందండి. నాకేమో ఫుల్‌గా భయమేస్తుంది. అది పైకి టాప్ టాప్ అని చిల్లుతున్నాయండి. సో, కొంచెమే చేసి ఇంక మిగిలినదైతే పక్కన పెట్టేసానండి. ఇంక తర్వాతయితే ఇక్కడ నిన్న బట్టలు, ఈరోజు బట్టలయితే ఫుల్లుగా ఉన్నాయి. అవన్నీ అయితే మడత పెడుతున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఇంకిక్కడ మీకొకటి కనిపిస్తది. నేను మా హస్బెండ్ అయితే గొడవ పడుతున్నామండి. మా పిల్లల విషయంలో అయితే. మంచిగానే అయింది కాసేపు ఫైటింగ్ అయితే. సో, అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో రికార్డ్ అయిపోయింది. ఇంకిక్కడైతే నేను మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం అయితే రెడీ అయిపోయామండి. ఇంక నేను చేసిన కేకే ఉంది కదా! ఇంకా ఆ కేకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టయితే కట్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు చూడండి క్లాప్స్ కొట్టమంటే ఎలా కొడుతున్నారో. ఆ కేక్ కట్ చేసేంత సేపు వాళ్ళ మనసంతా అందులోనే ఉందండి. సో, పిల్లలతో అయితే పీస్‌ఫుల్‌గా మ్యారేజ్ డే కూడా సెలబ్రేషన్ చేసుకోలేమండి. ఎందుకంటే వాళ్ళేంటంటే ఆ కేక్‌ను అటు ఇటు చేతులు పెట్టి చేస్తూ ఉంటారు కదా! మా పిల్లలనైతే దాన్ని ముట్టుకోకుండా ఆపలేకపోయానండి నేనైతే. ఇంకా మా బాబు చూడండి ఒక సైడ్ అయితే తీసుకొని తింటూనే ఉన్నాడు. నేనేమో పక్కన వాళ్ళకి అలా ఇద్దామనేసి పిల్లలతో అయితే అస్సలు టచ్ చేయనివ్వట్లేదండి. ఇంక ఇక్కడ మా బాబు చాకే నోట్లో పెట్టుకున్నాడండి ఏకంగా. ఇంకా చాక్ తీసుకెళ్ళి వెంటనే కడిగేసాను. ఇంకా మా హస్బెండ్ మా బాబుని తీసుకెళ్ళాడండి పక్కకైతే. ఇంక కేక్ అయితే అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా తీసుకొని వెళ్ళాను. ఇంక ఇక్కడే ఉంటే పిల్లలు మొత్తం తినేసేలా ఉన్నారనేసి. సో, కేకుని చూస్తే ఎవరి పిల్లలైనా అంతే గదండీ! ఇంకా వాళ్ళు మొత్తం దాన్ని అప్పుడే తినేయాలనే ఫీలింగ్‌లో ఉంటారు. సో, ఇంకా దట్టు అది చాక్లెట్ కేక్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే నచ్చిందండి. ఇంకా ఇది మొత్తం ఉంచితే అంటే మొత్తం తినేలా ఉన్నారనేసి ఇంక నేనైతే మొత్తం మా పక్కన వాళ్ళకే ఇచ్చేసానండి. ఇంకిక్కడైతే నలుగురం కలిసి ఒక ఫోటోలా దిగుదామనేసి అయితే వచ్చి కెమెరా దగ్గర నిలబడ్డామండి. సో, తర్వాత ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చన్నట్టయితే ఇంక కేక్ కట్ చేశాక ఇంక పక్కన వాళ్ళకి అలా మొత్తం అయితే ఇచ్చేసానండి. ఇంక ఇచ్చాకైతే డ్రెస్సులు చేంజ్ చేసుకొని టెంపుల్‌కెళ్ళడానికైతే మళ్ళీ రెడీ అయిపోయామండి. సో, మా బాబయితే ఇంక నేను మా పాప ఫోటో దిగుతుంటే ఒకటే ఏడుపండి దిగొద్దనేసి. ఈ పిల్లలతో అయితే అంటే నార్మల్‌గా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఫోటోలు దిగాలన్నా గానీ కొంచెం కష్టమే అండి. ఒకరు మంచిగా ఉంటే ఒకరు మంచిగా ఉండరు. సో, మొత్తానికి ఎలానో అలా అయితే ఈరోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇలా సింపుల్‌గా చేసుకున్నామండి. నాకైతే ఇట్లా హెవీగా పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకొని రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టమండి ఒకప్పుడైతే. సో, మధ్యలో అంత ఇంట్రెస్ట్ తగ్గింది. ఇప్పుడైతే మళ్ళీ అట్లా రెడీ అవ్వాలనిపించి ఈరోజైతే రెడీ అయ్యానండి. సో, నేను ఆ కమ్మలు పెట్టుకున్నప్పటి నుంచి మా పాప నాకు ఆ కమ్మలు కావాలి, నీ కమ్మలు బాగున్నాయి, నీ కమ్మలు బాగున్నాయి అనేసి ఒకటే అడుగుతుందండి. తనకు నచ్చాయంట ఆ కమ్మలు. సో, ఆ కమ్మలు ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చి తీసుకున్నాను ఎప్పుడో. 1, 2 సార్లు కూడా పెట్టుకున్నానో లేదో అండి. మళ్ళీ ఈరోజు పెట్టుకున్నాను. ఇంకా అందరమైతే ఇట్లా గుడికి స్టార్ట్ అయిపోయామండి. కొంచెం దూరంలో ఉంటదండి. ఒక 10, 15 కిలోమీటర్స్‌లో ఉంటది ఒక టెంపుల్ అయితే. సో, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం మేము గూడా. సో, చాలామంది వెళ్తారు అక్కడికైతే. అంటే చాలామంది చెప్పుకోంగా విన్నాము. బావుంటదక్కడ, బావుంటది అనేసి. శివాలయమే అండి. అంటే ఎప్పుడో ఎనకట వెలిసిందంట అక్కడ. సో, బావుంటది అనేసి చెప్తూ ఉంటే వినడమే గానీ ఇంకెప్పుడు ఎళ్ళలే. ఈరోజైతే ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి మా హస్బెండ్‌తో చెప్పానండి. మా హస్బెండ్ ఏమో ఇంకా దగ్గరలో ఉన్నదానికి వెళ్దాంలే అంత దూరం ఎందుకు అన్నాడు గానీ, తర్వాత ఇంకా తనకు గూడా చూద్దాంలే అనేసి ఇంకా అన్నారు. ఇంకా మొత్తానికైతే ఎలానో అలా ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళామండి గుడి దగ్గరికైతే. మా పాప ఏంటంటే ఎక్కడికైనా గుడి దగ్గరికి గానీ, ఎక్కడికైనా వెళ్ళినా గానీ ఫస్ట్ అయితే భయమండి తనకి.
అక్కడ వాతావరణాన్ని గానీ, చాలా క్రౌడ్‌ని చూసినా గానీ, వెంటనే భయపడిపోయి ఇంక ఏడుస్తూ ఉంటదండి. ఇంక నిన్న గూడా అలానే జేసింది. సో, అందుకనేసి నేనైతే ఎత్తుకున్నానండి. ఇక్కడైతే లైన్‌లో నిలబడ్డాము. అంటే దర్శనం కోసమయితే చాలా బావుందండి. గుడి ఇక్కడ సింపుల్‌గా ఉంది. కానీ బావుంది. నాకైతే నచ్చిందండి. ఇంక కొద్దిసేపు ఉందామనుకున్నాం గానీ, పిల్లలు ఇంక ఇబ్బంది పడతారు కదా! వాళ్ళు నిద్రపోయే టైం గూడా అయిందనేసి, ఇంకా కొద్దిసేపు అలా ఉండి దర్శనం చేసుకొనైతే వచ్చేసామండి. ఇక్కడికి వెళ్ళినందుకైతే చాలామంది కలిసారు. మా రిలేటివ్స్, మా ఊరు వాళ్ళు. సో, అందరూ వచ్చారండి. ఎక్కడెక్కడంటే పక్కన ఊర్ల వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. ఇది మా విలేజ్‌కి దగ్గరుంటదండి. సో, అందుకనేసి మా విలేజ్ వాళ్ళు గూడా వచ్చారు. ఇంకా మా రిలేటివ్స్ అంటే మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళు కూడా వేరే వేరే విలేజ్ నుంచయితే వచ్చారండి. ఈ టెంపుల్ దర్శనానికైతే. సో, అభిషేకం జరుగుతుంది ఇక్కడైతే. ఇంకా మా హస్బెండ్ పోయిన వీకే అభిషేకం చేయించారండి. సో, అందుకనేసి ఈరోజైతే అభిషేకం అలా ఏం పెట్టుకోలేదు. క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. సో, ఇంకా వస్తారటండి. అంటే మేము కొంచెం 7:30 ఆ టైంకే వెళ్ళాం గానీ, మామూలుగా 9:30, 10:00 వరకైతే చాలామందొస్తారంట. ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయంట అండి. ఇది గుండ్లపాడు అండి మేమెళ్ళిందైతే. గుండ్లపాడు దగ్గరున్న శివాలయంకెళ్ళాము. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో, ఇంకిక్కడైతే పక్కన ఇంకొక చిన్న గుడుంటే ఇక్కడికి గూడొచ్చామండి. సో, ఇంకిక్కడ గూడా సేమ్ శివుడు, అలాగే పుట్ట కూడా ఉందండి ఇంకిక్కడైతే. ఇంకా ఇందాక అక్కడ చూసారు కదండీ! అక్కడేమో చాలా మందున్నారు. సో, లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే అభిషేకం చేస్తున్నారనేసి. ఇంకిక్కడైతే అంటే క్రౌడ్ తక్కువుందండి. లోపలి వరకొచ్చి మంచిగా అయితే మొక్కుకున్నాము. సో, ఇంకా మొక్కుకొని కొంచెం బయటికైతే వచ్చామండి. బయటికొచ్చామో లేదో ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరైతే కలుస్తూ ఉన్నారు. ఇంకా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా అండి. ఇంకా మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే అంటే అది దానికి ఆల్రెడీ ముందే కాల్ చేశాను. ఉన్నావా అనేసి. లేను అంటే ఇంకా ఆంటీనన్నా రమ్మను అంటే ఇంకా అదైతే వాళ్ళ మమ్మీని రమ్మన్నదండి. సో, ఆంటీ వచ్చింది. నేనైతే ఆంటీని వీడియో తీయలే గానీ ఆంటీతో చాలా సేపు మాట్లాడానండి. తర్వాత వీళ్ళైతే ఇంకా మా అక్క వాళ్ళు. సో, వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళతో కాసేపు మాట్లాడానండి. మాట్లాడాకైతే ఇంకా ఈ ఆంటీ మా ఊరే అండి. సో, ఇంకా ఈ ఆంటీతో కాసేపు మాట్లాడి ఇంకా దేవుడికైతే ఇంకా మళ్ళీ ఇక్కడ కళ్యాణం చేశారు కదా! స్టే చేసి అక్కడ కూడా కాసేపయితే మొక్కుకొని ఇంకా ఫోటోస్ అలా దిగైతే బయటికైతే వచ్చేసామండి. వచ్చాక పక్కన ఇంకా హనుమాన్ టెంపుల్ ఉందండి చిన్నగా అయితే. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాం మళ్ళీ. అంటే అన్నీ పక్క పక్కకే ఉన్నాయిలెండి. దూరం అయితే లేవు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో, గుడి అయితే చాలా సింపుల్‌గా ఉంటది. కాకపోతే చాలా బావుందండి. ఇంకా ఫేమస్ కూడా చాలా మందైతే వస్తున్నారు. సో, చెప్పాను కదా! మేమెళ్ళినప్పుడు ఇంకా కరెక్ట్ టైం కాదది. నైట్ అయితే చాలామందొస్తారు. ప్రోగ్రామ్స్ అలా జరుగుతాయంట. సో, ఇక్కడ నుంచయితే మళ్ళీ హనుమాన్ దగ్గరకొచ్చామండి. ఇంకా హనుమాన్ దగ్గర కూడా మొక్కుకొని, బొట్టు అలా పెట్టుకొని ఇంకా బయటకొచ్చేసాము. కాసేపు అక్కడే నిలబడి చూసాము. ఇంకా పిల్లలు నిద్రపోయేలాగున్నారనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. అక్కడైతే ఇంకా షాప్స్ అలా గూడా పెడుతున్నారు. నార్మల్‌గా బొమ్మల షాప్స్ అవి ఉంటాయి కదా! ఇంకా అవి అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా చిన్న పిల్లలున్నప్పుడు ఇట్లా నైట్ అలా ఉండడం కొంచెం కష్టమే కదండీ! జాగారం ఉండే వాళ్ళందరూ కూడా నైట్ అక్కడే ఉంటారట. నైట్ మొత్తం ప్రోగ్రామ్స్ జరగడం అలా టైం పాస్ అవుతదంట. ఇంకా నిద్ర రాకుండా ఇక్కడే కూర్చుంటామనేసి చెప్తున్నారండి. ఇక మేమైతే ఇంటికొచ్చేసాము. డిన్నర్ గూడా ఈరోజైతే ఏం చేయలేదండి. ఈవినింగ్ పకోడీ తిన్నాము. అక్కడ ఒక పులిహోర ప్యాకెట్ కొనుక్కున్నాము. అది పిల్లలకి తినిపించేసామండి అంతే. ఈరోజైతే చాలా సింపుల్‌గా గడిచిపోయిందండి. ఇంటికొచ్చాకైతే పిల్లలు పడుకున్నారండి. పిల్లలు పడుకున్నాక ఇంకా నైటు మా హస్బెండ్ నేను 9:30-11:00 వరకైతే ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో అనేసి నేను కొన్ని గూగుల్‌లో క్వెషన్స్ ఉంటాయి. ఇంకా ఆ క్వెషన్స్ చూస్తూ మా హస్బెండ్‌ని అడిగానండి. సో, మా హస్బెండు అంటే నా గురించి తనకెంత తెలుసో, నా గురించి తను ఏమనుకుంటున్నారు, ఏంటి అనేసి మొత్తం అయితే చెప్పారు. ఇంక నేను తన గురించి అట్లా ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశామండి. ఇంక తర్వాత వెళ్ళి పడుకున్నాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.